అందరికీ నమస్కారం. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే మీకు ఖచ్చితంగా 100% కనిపించే ఈ 5 సంకేతాలను మీరు ఖచ్చితంగా గుర్తించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఎందుకు అంటే మీ ఇంట్లో గనుక లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిరంగా ఉంటే మీ ఇంట్లో ఈ 5 లక్షణాలు ఎంతో ప్రత్యేకంగా మీకు కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ 5 సంకేతాల ద్వారా మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఉంది అనే విషయాన్ని మీరు గ్రహించి మరింత భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని సిరి సంపదలు మీకు కలిగే విధంగా పూజించు ఉంటారు. కాబట్టి ఈరోజు మన వీడియోలో అసలు మీ ఇంట్లో గనుక లక్ష్మీదేవి ఉన్నట్లయితే లేదా అడుగు పెడుతున్నట్లయితే మీకు ఎలాంటి కీలకమైన సంకేతాలు కనిపిస్తాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ఎంతో ప్రత్యేకంగా ఇంకా వివరంగా కూడా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మన హిందూ మత విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవిని సంపదలకు ఆది దేవతగా పరిగణిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క ఇంటి మీద మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ఖచ్చితంగా ధనవంతులు అవుతారని, కటిక పేదరికంలో ఎంతో దీనమైన స్థితిని అనుభవించేవారు సైతం కోటీశ్వరులుగా మారుతారని, తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుందని నమ్ముతూ ఉంటారు. అయితే మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు ఉండాలని, ఆవిడ మన ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో అడుగుపెట్టిన చోట శుభ ఫలితాలతో, శుభ సంకేతాలతో ఎంతో సంతోషంగా ఉంటారని నమ్మకం. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనానికి కొరతే ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి. మరి అటువంటి మహిమగల ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినా లేదా మన ఇంట్లోకి రాబోతున్నప్పుడు కూడా కొన్ని శుభ సంకేతాలను తీసుకువస్తూ ఉంటుంది. మరి ఆ సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మన ఇంట్లోకి అకస్మాత్తుగా ఉన్నట్టుండి నల్ల చీమలు రావడం ప్రారంభమైతే గనక, ఏదైనా వస్తువులను గుంపుగా ఒక్కసారే తినడం ప్రారంభిస్తే గనుక ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బు, బంగారం రూపేణా లభిస్తుందని నమ్మకం. అదేవిధంగా మీ ఇంటికి చుట్టుపక్కల ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది ఎంతో శుభసూచకంగా పరిగణించబడుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల మీరు చెట్టును నరికినా లేదా దానివల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా పక్షి గూడు కట్టుకునే ప్రదేశం, అది చెట్టైనా కానివ్వండి లేదా మరే ఇతర ప్రదేశమైనా కానివ్వండి, ఖచ్చితంగా దానిని మాత్రం మీరు కూల్చకూడదు. ఇక మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట 2-3 బల్లులు గనక కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం. ఇది ఎంతో శుభ సంకేతంగా కూడా పరిగణించబడుతుంది. అంతేకాకుండా మీరు ఎంతో ప్రత్యేకమైన పర్వదినాల సమయంలో తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా ఎంతో శుభప్రదమైన సమయంగా భావిస్తూ ఉంటారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపించినా కూడా అది అశుభ సంకేతంగా పరిగణిస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి పూజ చేసే రోజున మీకు ఎప్పుడైతే ఈ విధంగా తులసి మొక్క చుట్టూ 2 లేదా అంతకన్నా ఎక్కువ బల్లులు ఒకేసారి కనిపిస్తే మీకు శుభసూచకంగా కనిపిస్తుంది. ఇక మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతున్నా మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో లాభాలొస్తాయని నమ్మకం. ఇక మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి సమయంలో చీపురు, గుడ్లగూబ, కాడ, ఏనుగు, ముంగీస, శంఖం, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ ఇలాంటివి కూడా మీకు కనిపించినా మీ సిరి సంపదలు పెరిగేందుకు అని మీరు సంకేతంగా భావించాలి. ఇక మనం ఉదయం నిద్రలేవగానే చాలా మందికి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఉదయాన్నే నిద్రలేవగానే తరచుగా శంఖానికి సంబంధించినటువంటి శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో త్వరలోనే అడుగు పెడుతుంది అనేందుకు శుభ సూచకం. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు
చెరుకును చూసినా లేదా అది కూడా మీకు సంపదకు శుభ సంకేతంగా భావిస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారం లేదా రోటీని తీసుకురావడం కనిపించినా కూడా మీరు డబ్బుకు సంబంధించినటువంటి శుభ అవకాశాలను పొందుకోబోతున్నారని కీలకమైన సమాచారం, అలాగే కీలకమైనటువంటి ఇక సంకేతంగా మీరు పరిగణించవచ్చు. ఈ విధంగా ఇన్ని సంకేతాలు కనిపించిన తర్వాత ఖచ్చితంగా మీరు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉండాలి అంటే మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని చాలా మంది నమ్మకం కదండి. కాబట్టి ప్రతి శుక్రవారం తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి తులసి మొక్కకు రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి. ఇలాంటి మొక్కకు నీళ్లు పోస్తున్న సమయంలో విష్ణు మంత్రాన్ని కూడా జపించాలి. ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం కూడా ఎప్పటికీ మీపైనే ఉంటుంది. ఇక ఉదయాన్నే సూర్య భగవానుడికి కూడా పువ్వులు నీటిని అర్ఘ్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి సంతోషిస్తుంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఉదయాన్నే పూజ చేసిన తర్వాత నుదుటిపై చందన తిలకం రాసుకోవాలి. అప్పుడే మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. రోజు ఉదయం ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఉపయోగించేటటువంటి నీటిలో ఉప్పు వేస్తే అది ఇంట్లోని ప్రతికూలతను ఖచ్చితంగా తొలగిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని ప్రతిరోజు శుభ్రం చేయాలి. అప్పుడే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక ఆ తర్వాత మీకు ఆర్థిక సమస్యలు ఏవీ కూడా రావు. అదేవిధంగా చాలా మంది ఇంట్లో ఆడవాళ్లు పొద్దెక్కేదాకా పడుకుని ఉంటారు. అయితే ఈ విధంగా ఉండడం అనేది లక్ష్మీదేవికి ఏమాత్రం నచ్చని పని. కాబట్టి మీకు ఇంట్లో గనక లక్ష్మీదేవి ఉందని సంకేతంగా అనిపిస్తే మీరు పొద్దుపోయే వరకు అస్సలు పడుకోవద్దు. ఇక బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడానికి ప్రయత్నించండి. లేదంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోండి. అలాగే ఇంట్లో ఆడవాళ్లు ఎప్పుడూ కూడా ఏడవకుండా ఉండాలి. అలా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అస్సలు కంటనీరు పెట్టించకండి. అలాగే ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటే లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే ఇంకా తల దువ్వుకోవడం లేదా పాత బట్టలను కుట్టుకోవడం, ఉదయాన్నే అంట్లు గిన్నెలన్నీ కూడా ముందు వేసుకొని తోముకోవడం ఇలాంటివి చేసుకోకుండా ఉండాలి. ఉదయాన్నే చక్కగా ఇంటిని పరిసరాలని శుభ్రంగా చేసుకొని భగవంతుడికి ఇంకా దేవుడికి తమ శక్తి కొలది పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి స్థిరంగా మీతో పాటే ఉంటుంది. ఇక ఈ విధంగా ఉండడం వల్ల మీకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.